పూతలపట్టు నియోజకవర్గంలోని కాణిపాకం గ్రామ దళితవాడలో కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పర్యటించి దళిత కుటుంబాల జీవన పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. కొన్ని కుటుంబాలు కనీస అవసరాలకు కూడా నోచుకోకుండా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో జీవిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కార్పొరేషన్ల ద్వారా పేదలకు ప్రభుత్వం మరింత చేయూత అందించాలని డిమాండ్ చేశారు. అలాగే తమిళనాడులో విజయ్ రాజకీయ ప్రవేశంతో పెనుమార్పు రానుందనని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చింతామోహన్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారో చూద్దాం. మీ పాప వెళ్ళిపోయింది లోపలికి. ఎంతమంది బిడ్డలు మీకు? ముగ్గురే. ఇంకొక ముగ్గురు కానీ ఉండకూడదా? ఎందుకొద్దు? చంద్రబాబు నాయుడు ముగ్గురు కనమంటుండే డబ్బులు ఇస్తానంటున్నాడా? ఏమన్నా ఇస్తున్నాడు ఆయన? ఏం తీసుకుంటావు అంటే పూజలో ఉండాలి. అంటే పరుచుకుని ఉండాలి. ఎంతమంది ఉండాలి అది పని చేసేవాళ్ళు? పక్కలో ఉన్నటువంటి ఎస్సీల పరిస్థితి చాలా కఠినంగా ఉంది. కష్టాల్లో ఉన్నారు. ఏదో బియ్యం ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. ఆ బియ్యంతో ఏమి సాధ్యం కావటం లేదు. ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎస్సీల ఆర్థిక పరిస్థితులు చాలా 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 దారుణంగా ఉన్నాయి. పక్కనే దేవాలయం, ఇక్కడనే ఇళ్ళు. మొట్టమొదటిసారి చూడడం ఈ విధంగా ఎస్సీ కాలనీకి రాయి సిరేసేంత దూరంలో టెంపుల్ ఉండడం. మరి అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నాయి. ఎస్సీలకు ప్రాధాన్యత లేదు. ఎస్సీల వయసు కూడా పెడుతున్నారంట. అది తప్పది. అవుట్సోర్సింగ్లో పనిచేసేదానికి వయసుతో నిమిత్తం ఏముంది? పరుసు పిల్లకాయలే కావాలంటే ఎట్టా? సాధ్యం కాదు. అది ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎవరైతే పని చేయాలనుకుంటారో వాళ్ళందరికీ అక్కడ పనిచేసే అవకాశం వెంటనే ఇవ్వాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి ఎస్సీల పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయి చిత్తూరు జిల్లాలో. ముఖ్యంగా ఈ కాలనీ కానీ ప్రక్క కాలనీల్లో కానీ. నేను మొన్న శ్రీకాకుళంకి వెళ్ళాను. శ్రీకాకుళంలో కూడా అక్కడ పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 46వ ఒక ఆర్టికల్ ఉంది. ఆర్టికల్లో ఎస్సీ, ఎస్టీల ఆర్థిక పరిస్థితులు బాగా చేయాలి అన్నది రాజ్యాంగ సూత్రం. దీని ప్రకారంగా ఏమీ జరగటం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ముఖ్యంగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండేది, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇవన్నిటినీ మూసేశారు జగను తర్వాత చంద్రబాబు నాయుడు. నేను వెంటనే చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నా, వెంటనే ఎస్సీ ఫైనాన్స్, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లు మొదలు పెట్టాలని. ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ, అభివృద్ధి 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 అంటుంటారు. ఏం అభివృద్ధి? నిన్న ఏదేదో మాట్లాడాడు మా బాబు, మా చంద్రబాబు. నాకు 50 ఏళ్ళుగా మిత్రుడు, ఆయన బాగా తెలుసు. 50 ఏళ్లలో ఏమి మరి ఈయన ముఖ్యమంత్రిగా దాదాపు 19 సంవత్సరాలు రేపో మాపో పూర్తి చేయబోతున్నాడు. 19 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాలో ఎస్సీలకి మీరేం చేశారు? చిత్తూరు జిల్లా అభివృద్ధికి మీరేం చేశారు? ఆయన చెప్తుంటాడు, కుప్పానికి నేను నీళ్ళు ఇచ్చాను, పులివెందులకు నీళ్లు ఇచ్చాను. చిత్తూరుకి ఏమన్నా నీళ్లు ఇచ్చారా అని నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని. కోట్ల రూపాయలు నిధులు తెచ్చాను, పెట్టుబడులు తెచ్చాను అంటున్నాడు. నాకైతే ఏ జిల్లాలో పెట్టుబడి కానీ
బళ్ళు మాత్రం కనపడుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన బళ్ళు కనపడుతున్నాయి, కానీ పెట్టుబడులు ఎక్కడా కనపడటం లేదు. ఊరకే వృధా ఖర్చులు చేస్తున్నారు. నిన్నైతే దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు తిరుపతిలో 2 ఏళ్ల విజయోత్సవ సభని. నాకైతే కనీసం ఏమాత్రం అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడటం లేదు. జగన్మోహన్ రెడ్డి టైంలోనూ అభివృద్ధి కనపడలేదు, ఇప్పుడు చంద్రబాబు టైంలోనూ అభివృద్ధి ఏమీ కనపడటం లేదు. అతి దారుణంగా ఉన్నాయి మరి ఎస్సీల పరిస్థితి. దీన్ని నేను వెంటనే చంద్రబాబు నాయుడు దీన్ని సవరించుకోవాలని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాను. ఆ పోటు ఈ పోటు కాదు, కానీ ఇద్దరు కలిసి పొడిచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఏముంది, గత 12 ఏళ్లలో ఏం అభివృద్ధి వచ్చింది? ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు, 5 ఏళ్లలో ఒక చిన్న పనన్నా చేశారా జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నా, ఒక్క చిన్న పని లేదు, సున్నా. మరి చంద్రబాబు నాయుడు కూడా 19 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, దాదాపుగా పూర్తి చేయబోతున్నాడు. ఆయన వాళ్ళకు వైఎస్ఆర్ కుటుంబం 11 ఏళ్ళు, 11, 19, 30 ఏళ్ళు వైఎస్ కుటుంబం, చంద్రబాబు కుటుంబాలు ఉండి ఏమి చేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? వీళ్ళు మాత్రం కోటీశ్వర్లు అయిపోయారు. పేద కుటుంబాల్లోంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర రెడ్డి కుమారుడు కానీ నిరుపేద కుటుంబాల్లో నుంచి వచ్చారు. వాళ్ళు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? వాళ్ళు మాత్రం బాగుపడ్డారు. మిగిలిన వాళ్ళు అట్లాగే ఆ ఇంటికి పోయి అడిగితే డబ్బులు 100 రూపాయలు లేవు ఆమె దగ్గర. ఇది పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. ప్రతి ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఉంది ఈరోజు. ప్రతి ఇంట్లో ఏదో ఒక 10% తప్పించి దాదాపు 40-50% ఇళ్లలో ఆర్థిక సంక్షోభం ఉంది. గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, మరి అన్ని ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, ఎరువుల ధరలు పెరిగిపోయినాయి. ఈరోజు సంక్షోభంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొట్టమిట్టాడుతాం. తమిళనాడులో విజయ్ గెలిచినాయి కరుణానిధి పార్టీ, జయలలిత పార్టీలు, వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు మార్చుకుంటూ పోయారు అధికారాన్ని. చూశారు ప్రజలు, ఒక 50-60 సంవత్సరాలు చూశారు. 50-60 సంవత్సరాలు చూసి విసిగిపోయి మరి డిఎంకే పార్టీ 1000 రూపాయలు ఇచ్చింది ఓటుకి, ఏడీఎంకే పార్టీ 1000 రూపాయలు ఇచ్చింది. వాళ్ళ దగ్గర తీసుకున్నారు, వీళ్ళ దగ్గర తీసుకున్నారు. ఉత్త చేత్తో దండం పెట్టిన విజయ్కి ఓట్లు వేసేసారు. విజయ్ అనే ఆయన కొత్త మార్పు కనిపిస్తూ ఉంది. అటువంటి మార్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతుందని నేను తెలియజేస్తున్నాను. ఈ 2 ప్రాంతీయ పార్టీలు 2 విఫలమైనాయి. గత 12 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ బయట వచ్చిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ఈ 12 ఏళ్ళలో వీళ్ళు ఏం సాధించింది సున్నా. ఏం లేదు, ఒట్టి మాటలు ప్రకటనలు తప్పించి వాళ్ళు ఈయన ఆయన అవినీతి ఆయన అంటాడు, ఈయన వెన్నుపోటాను ఈయన అంటాడు. వీటితోనే మాటలతోనే కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. మరి ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల పరిస్థితి అతి దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.